మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరాంగే పాటిల్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. కుంభీకుల ధృవీకరణ పత్రం ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించడం కాస్త హాట్ టాపిక్ గా మారింది. మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరాంగే పాటిల్ మరోసారి నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారా? మరాఠాలందరికీ కుంభీ సర్టిఫికెట్లు జారీ చేయడం ప్రారంభించకపోతే ఓబీసీ వర్గానికి ఇచ్చిన 27% రిజర్వేషన్ ను కోర్టులో సవాల్ చేయనున్నారా? మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఫిబ్రవరి 10 నుంచి జాల్నాలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విరుద్ధమైన ప్రకటనలు చేశారని విమర్శించిన మనోజ్ జరంగే మరాఠాలందరికీ కుంభీ సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కుంభీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తే ఫిబ్రవరి 10 నుంచి మళ్లీ ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని మనోజ్ జరంగే పాటిల్ స్పష్టం చేశారు. మరాఠా వర్గానికి పూర్తిగా కుంభీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం ప్రారంభించకపోతే ఓబీసీ వర్గానికి ఇచ్చిన 27% రిజర్వేషన్ను కోర్టులో సవాలు చేస్తామని జరంగే పాటిల్ హెచ్చరించారు. మరాఠా నాయకుడు మనోజ్ జరంగే పాటిల్ రాయ్గఢ్ పర్యటనలో మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. మరాఠా వర్గానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కావడం లేదని మండిపడ్డారు. మరాఠా కమ్యూనిటీ ప్రజలకు కుంభీ కుల ధృవీకరణ పత్రం ఇచ్చే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, ప్రభుత్వం తమ హామీని నెరవేర్చకపోతే ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మళ్లీ ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని చెప్పారు జరంగే పాటిల్. మహారాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ పాత్ర పోషిస్తోందని ఆరోపించిన మనోజ్ జరంగే పాటిల్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశంపై ముఖ్యమంత్రి సంతకం ఉందని చెప్పారు. ఈ ఆదేశంపై అభ్యంతరాలు ఉన్నా ప్రభుత్వం 15 రోజుల్లోగా ఈ ఆదేశాన్ని చట్టంగా మార్చాలని జరంగే పాటిల్ డిమాండ్ చేశారు. మరాఠా రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ విషయంలో మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. మనోజ్ జరంగే పాటిల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. ఓబీసీ వర్గాలకు అన్యాయం జరగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్న దేవేంద్ర ఫడ్నవీస్ అవసరమైతే బీజేపీ అగ్రనేతలతో ఈ అంశంపై చర్చిస్తామన్నారు. ముఖ్యమంత్రి సంతకం చేసిన మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చించలేదని మంత్రి ఛగన్ భుజ్బల్ స్పష్టం చేశారు. మంత్రివర్గాన్ని విశ్వాసంలోకి తీసుకోకుండానే ముఖ్యమంత్రి ఈ ముసాయిదాపై సంతకం చేశారు. ఓబీసీ పక్షం నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉండదని ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నారని, ఓబీసీ వర్గాన్ని తన కాళ్ల కింద తొక్కేయడమే కాకుండా ఓబీసీ కోటా నుంచి మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించేందుకు ముసాయిదా రూపొందించారని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ అన్నారు. దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు విజయ్ వాడెట్టివార్. మరోవైపు ఓబీసీ వర్గానికి ఎలాంటి చిన్న నష్టం జరగనివ్వబోమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే. ఈ విషయం చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. రిజర్వేషన్ల కోసమే కుంభీ కుల ధృవీకరణ పత్రాన్ని మరాఠాలు ఎవరూ తీసుకోరని కేంద్ర మంత్రి నారాయణ రాణే కుమారుడు మాజీ ఎంపీ నీలేష్ రాణే అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరికాదని, దీనిపై తమ నిరసనలు తెలుపుతామన్నారు ఎంపీ నీలేష్ రాణే. ఇక జరంగే పాటిల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. జాతీయ ఓబీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు తయ్యావాడే రద్దు చేయలేని మండల్ కమిషన్ ద్వారా ఓబీసీ రిజర్వేషన్లు సాధించామని తయ్యావాడి తెలిపారు. మనోజ్ జరంగేకు న్యాయ పరిజ్ఞానం లేదని, దీనివల్లే ఇలా మాట్లాడుతున్నారని, దీనివల్ల ఓబీసీ వర్గాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు తయ్యావాడే. ఈ పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓబీసీలకు కేటాయించిన కోటా కింద ప్రయోజనాలు పొందేందుకు మరాఠాలందరికీ కుంభీ సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ జరంగే పాటిల్ జనవరి 20న అంతర్వాలి సారథి నుండి నావీ ముంబైలోని వాషికి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆ మరుసటి రోజు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే జనవరి 27న జరంగే పాటిల్ను కలుసుకుని తన డిమాండ్ను లిఖితపూర్వకంగా నెరవేరుస్తానని వాగ్దానం చేస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కాపీని అతనికి అందజేశారు.
ఆ వెంటనే తన మార్చ్ను ముగించాడు జరంగే పాటిల్. ఫిబ్రవరి 16 వరకు నోటిఫికేషన్పై సూచనలు, అభ్యంతరాలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఆ తర్వాత ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు ఆమోదించాలని భావిస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 33% ఉన్నారు. అయితే అన్ని రంగాల్లో వెనుకబడ్డ తమకు రిజర్వేషన్లు కల్పించాలని ఆ వర్గం ఎప్పటి నుండో డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో 2018 నవంబర్ 30న బీజేపీ ప్రభుత్వం మరాఠాలకు 16% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించింది. అయితే ఈ బిల్లును 2021 మే 5న సుప్రీంకోర్టు కొట్టివేసింది. 50% రిజర్వేషన్ల పరిమితిని అతిక్రమించి మరాఠా రిజర్వేషన్ కల్పించడంలో ఎలాంటి సహేతుకత కనిపించడం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటి నుండి మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగుతోంది. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం 2021లో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మొదలైంది. అయితే అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. వాస్తవానికి మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్ కావాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. దీని కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం 30 నవంబర్ 2018న రాష్ట్ర అసెంబ్లీలో మరాఠా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. దీని కింద రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో మరాఠాలకు 16% రిజర్వేషన్లు కల్పించాలని నిబంధన పెట్టారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైద్య విద్యార్థులు బాంబే హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు రిజర్వేషన్ను రద్దు చేయలేదు. కానీ జూన్ 17, 2019 నాటికి ఒక నిర్ణయం విద్యా సంస్థల్లో 12%కి, ప్రభుత్వ ఉద్యోగాల్లో 13%కి కోటాను తగ్గించింది. అంతేకాకుండా 50% రిజర్వేషన్ల పరిమితిని అధిగమించవచ్చని హైకోర్టు పేర్కొంది. అయితే బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు పిటిషనర్లు. మరాఠా రిజర్వేషన్ల అమలు 50% రిజర్వేషన్ల పరిమితిని దాటిందని, ఇది ఇందిరా సాహ్ని కేసు, మండల్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు. 5 మే 2021న మరాఠా కమ్యూనిటీకి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని మరాఠా రిజర్వేషన్ బిల్లును సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీన్ని అమలు చేయడం 50% పరిమితిని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో పాటు 50% పరిమితిని పునః పరిశీలించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం మరాఠా రిజర్వేషన్ డిమాండ్ కోసం ఉద్యమం మొదలైంది. ఈ క్రమంలోనే ఇటీవలే మరాఠా ఉద్యమకారులు డిమాండ్లను నెరవేరుస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో మరాఠా నాయకుడు మనోజ్ జరంగే పాటిల్ తన దీక్షను విరమించాడు. అయితే కుంభీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తే ఫిబ్రవరి 10 నుంచి మళ్లీ ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని మనోజ్ జరంగే పాటిల్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా వర్గానికి ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కావడం లేదని మండిపడ్డ మనోజ్ జరాంగే పాటిల్ వెంటనే కుంభీ సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీని నెరవేర్చకపోతే మరోసారి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.